మేడం మేడం అక్కగారు అనుకుంటాను. నమస్కారం అండి. ఇతను రాజని నా స్నేహితుడు. స్నేహితుడేమిటి, ప్రాణ స్నేహితులం. ప్రాణాలు ఇవ్వగలం, కావాలంటే తీసుకోగలం. అవునవును, మేమిద్దరం రెండో ప్రపంచ యుద్ధంలో కలిసి పోరాడాం. ఆ పోరాటంలో తన ప్రాణానికి నా ప్రాణం అడ్డేశానని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి నన్ను ఇక్కడికి పిలిపించాడు. లక్షలు ఖరీదు చేసే వ్యాపారం అంతా అమ్మేసి. అవునవును మేడం, ఈ రోజు నుంచి ఇతను మన ఇంట్లోనే ఉంటాడు. మన ఆత్మీయుడిగా చూసుకోవాలి. చాలా సంతోషం అండి. అక్కయ్య గారు, మీరు నన్ను అండి గింటంటే ఇక్కడ ఒక క్షణం ఉండలేదు. తమ్ముడు అని పిలవండి. అలాగే బాబు. మేడం, మన అమ్మాయి ఎక్కడ? సెక్రటరీ బయటికి వెళ్ళారండి, వచ్చే టైం అయింది. అరే నిలబడి ఉన్నారే, పదండి. అక్కయ్య మళ్ళీ అండి అంటున్నారు. ఓ సారీ తమ్ముడు, పదండి టీ తీసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అదిగో వచ్చేసారు మా అమ్మాయి సరోజ, మీ నాన్నగారు ప్రాణ స్నేహితులమ్మా. నమస్కారం అండి, వీరు జమీందార్ శేషగిరిరావు గారు. నమస్కారం అండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది. మేమిద్దరం యుద్ధంలో పనిచేసాం. అలాగా, మీరు అప్పటికి పుట్టే ఉండరు. నేనే చాలా చిన్నవాడిని. ఏం హరి, నీకంటే నేను 10 ఏళ్ళు చిన్న కదూ? అవునవును, అంతే మాత్రమే. నేను వస్తానండి. గుడ్ డే. గుడ్ డే. ఒక్క మాట. ఓ ఎక్స్క్యూజ్ మీ. దట్స్ ఆల్ రైట్, క్యారీ. చూడండి, నేను 4 రోజుల్లో బాంబే వెళ్తున్నాను. అక్కడ మా అన్నగారు ఉన్నారులేండి. మా ఫ్యామిలీ జ్యువెలరీ, కొంత బంగారం ఉంది. అది మధ్య గొడవల మూలంగా అమ్మేద్దామని నిశ్చయించుకున్నాం. అరేబియన్ వర్తకులతో డీలింగ్స్ ఉన్నాయిలేండి అక్కడ. మీకు ఇటువంటివి కొనడం అమ్మడం అవసరం ఉంటే నాతో పాటు బాంబే రండి. అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అలాంటి వ్యాపారాలు ఏం లేవండి. అంత బంగారం ఉంటే ఇలా ఉంటారా? ఇటువంటి విషయాల్లో అందరినీ నమ్మి వ్యాపారం చేయడం అంత మంచిది కాదనుకోండి. అయినా మా అన్నగారు చాలా యోగ్యులు. మీకు ఎలాంటి భయం అక్కర్లేదు. ఎంత మాట. నాకు అలాంటిది ఏమి లేదండి. వస్తానండి. డోంట్ థింక్ అదర్వైజ్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. చాలా బాగా మేనేజ్ చేశారు. ఎవరు నువ్వు? చుట్టానువా, స్నేహితుడువా, హంతకుడువా, డిటెక్టివా? నేనెవరైతే మీకెందుకు, మీరెవరైతే నాకెందుకు? ఏమిటా సమాధానం? ఎవరు నువ్వు? ఎవరి కోసం వచ్చావు? నేను డిటెక్టివ్ హనుమంతు గారి కోసం వచ్చాను. డిటెక్టివ్ హనుమాన్? నేనేనయ్యా. మీరే? నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏం పని మీద వచ్చావు? ఒక కేసు పని మీద వచ్చానండి. కేసా? నిజం? ఒట్టు కేసే? హత్య కేసు? పొద్దున్నే ఉండండి, భూతద్దం వేల ముందు. అది కాదండి, ఇది హత్య కేసు కాదండి. కాదా? చచ్చా పాప. ఈ హనుమంతు డిటెక్టివ్ ఆర్డినరీ కేసులు పడ్డాయా? 5-10 హత్యలుంటే తప్ప. చెప్పేది పూర్తిగా వినండి. ఈ కేసు పూర్తయ్యే లోపు కొన్ని హత్యలు కూడా జరగవచ్చు. హత్యలా? జరగచ్చా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చెప్పండి చెప్పండి. ఒక దుర్మార్గుడు 25 లక్షలు పట్టుకెళ్ళి ఎక్కడో దాచాడు. చంపుతారన్నా ఎక్కడ దాచింది చెప్పడు. చంపుతారా? ఇంకా లేదు. ఆ చంపే ముందు మీ వేలు ముద్దులు ఇచ్చి మరీ చంపండి. పట్టుకోవడం ఈజీ. ఏం బ్రెయిన్ అండి. నా మాట కట్టరకు బావా. ఏమిట్రా పొద్దునే ఆయన దగ్గర గ్యాసు? వారిది కాదు, గ్యాస్ నాదే. మీరు చెప్పండి డిటెక్టివ్ గారు. మీరు క్లూ మంది ఎలాగండి చెప్పడం? మాట వరుసకు మీ బావగారే దాచారనుకుందాం. ఎక్కడ దాచి ఉంటారు? గట్టి ప్రశ్న వేసరే. ఎవరినైనా పట్టుకొచ్చిన మా బావను పట్టుకుని కష్టపండి. ఎందుకది వాడి మీద ఒంటిగా రాస్తానికి? మేడం, నీకెందుకు భయం హరి? అదే నాకెందుకు భయం? మరినే మీరు చెప్పండి డిటెక్టివ్ గారు. ఏమిటి, ఏమన్నా కేసా? పెద్ద కేసు, 25 లక్షల కేసు. బావా 25 లక్షలు ఎత్తుకొస్తే ఎక్కడ దాస్తాడు అంటే, దేవాంతకుడు చిత్రమైన చోట్ల దాస్తాడు అంటున్నా. అరే ఫూల్! ఫూలా? నేను ఫూలా? చూడండి, మా అక్క చూస్తే ఎక్కడ తెలుస్తుందని మా బావ సిగరెట్లు ఎక్కడ దాస్తాడు. అరే వండర్ఫుల్ 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 మిస్టర్ హనుమంతు, యు ఆర్ ఎ గ్రేట్ డిటెక్టివ్. థ్యాంక్ యూ. అవును, మీ బావ ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ దాస్తూ ఉంటాడు? వెయిట్ నోట్ ఇట్ డౌన్ సెక్రటరీ. అరే సెక్రటరీయా? చెప్పడం మర్చిపోయాను. వీడి డిటెక్టివ్ పుస్తకాలని తగలబెట్టమని చెప్పాను. అది ఆ పనిలోనే ఉండి ఉంటుంది. నా పుస్తకాలే ఇంకా సగం సగం వచ్చింది. నేను ఆమె బాబోయ్, నా పుస్తకాలే. సరే, యు ఆర్ ఎ జీనియస్. రాజు,
రేపు నా పుట్టినరోజు హరి. ఏం పుట్టినరోజు అంటే ఎందుకు అలా కంగారు పడతావు? కంగారే ఉంది. అయితే నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఏం లేదు, నా పుట్టినరోజుకు నువ్వేం కానుకిస్తావు అని. పోనీ నా ఆఫీసులో జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇస్తాను. చచ్చా, మన ఇద్దరం ప్రాణ స్నేహితులం. నీ దగ్గర నన్ను నౌకరీ చేయమంటావా? మరి నన్ను ఏం చేయమంటావో చెప్పు. నన్ను నీ అంతటి వాణి చేయి. మీ కంపెనీలో నాకు సగం వాటా ఇవ్వు. సగం వాటా? ఇది చాలా అన్యాయం రాజు. అన్యాయం అంటే అన్యాయం. నువ్వు చేసింది మాత్రం న్యాయం ఏమిటి? తెల్లారేలోగా దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేయి, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. సరే వెళ్ళు. ఇదిగో చెప్పటం మరిచాను, ఇవాళ మనం 2వ ఆట సినిమాకి వెళ్ళాలి. బాబుని శేషుకిచ్చి మేనేజ్ చేద్దాంలే. ఇదిగో చూడు, నేను మన ఉగాదికి నీకు చీర పట్టుకొచ్చానే, అది కట్టుకుని అచ్చం నువ్వు పెళ్లినాడు ఎలా కనిపించావు అలా కనిపించాలి. అబ్బా పొండి, ఇంత వయసు వచ్చి ఇంకా వయసు మన మనసుకు కాదు. బాల్, ఆ కట్టు, బొట్టు, జుట్టు అచ్చం అలాగే తొలినాటి పెళ్లి కూతురులానే ఉన్నావు. కానీ ఒక్కటే లోపం, ఆనాటి ఆ నెక్లెస్ 2 జతల గాజులు మాత్రమే. తెలుసు లక్ష్మి, ఆనాటి నగల సంగతి, నీ చల్లని మనసు సంగతి తెలుసు. ఆనాడే తెలుసు. నువ్వేం బాధపడకు, మంచి పనికిగా ఇచ్చావు. ఇవాళ నాకు బోనస్ వచ్చింది, నీకు ఒక మంచి బహుమానం తీసుకొచ్చాను. అవి నువ్వు వీటిని వదిలేసిన ఇంత చక్కటి లక్ష్మి దగ్గర ఇంత మంచి మనసు పంచనా ఉంటేనే తమకు వన్యా విలువ అని అవే నిన్ను వెతుక్కుంటూ వచ్చేసాయి. లేదు, నిన్ను క్షమించరా, సువర్ణ పుష్పాలతో పూజిస్తాను. ఇందా. దేవతలు పూజలు అందుకునే వేళ కదలకూడదు. కస్తూరి రంగరంగా చిన్నారి కావేటి రంగరంగా బంగారు ముద్దు కొండ బజ్జోరని గడుపు చల్లగుండా నీ ఇల్లు నేలగట్ట బాబు నోట బెల్లమ్ము బొట్ట నీ ఇంట సిరులు బుట్ట చీమలై చుట్టాలు చుట్టుముట్ట కస్తూరి రంగరంగా చిన్నారి కావేటి రంగరంగా బంగారు ముద్దు కొండ బజ్జోరని కడుపు చల్లగుండా రామయ్య వంటి తండ్రి అచ్చముగా సీతమ్మ వంటి తల్లి లక్ష్మణుడ నేనుండగా ఒరే చిట్టి తండ్రి ఇటు చూడరా లక్ష్మణుడ నేనుండగా నా తండ్రి నీకింక లోటేమిరా కస్తూరి రంగరంగా
చిన్నారి కావేటి రంగరంగా బంగారు ముద్దు కొండ బజ్జోర నీ కడుపు చల్లగుండా నీ కడుపు చల్లగుండా నీ కడుపు చల్లగుండా. ఏమండి, మన సరుని రాజుకిచ్చి పెళ్లి చేద్దామా? మేడం, ఈ ఆలోచన నీకే వచ్చిందా ఇంకెవరైనా చెప్పారా? ఈ మాత్రం దానికి నేను ఇంకోళ్ళ ఆలోచన కూడా అడగాలా? అసలు ఈ ప్రస్తావన ఎలా వచ్చింది అని ఒకవేళ రాజు ఏమైనా అడిగాడా? మీకు అనవసరం ఆరాలని దేనికండి? అతను నన్నేం అడగలేదు. అయినా నాకు తెలియకడుగుతాను, మీరు అతనికి ఆస్తిలో సగం వాటా ఇచ్చినప్పుడు నేను అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానంటే తప్పు వచ్చిందా? ఈ పెళ్లి జరిగితే అమ్మాయి మన కళ్ళ ముందు ఉంటుంది, మన ఆస్తి ఆస్తిలో ఉంటుంది. ఆస్తి కోసం పెళ్లిళ్ళు చేస్తామా? ఆ అమ్మాయి ఉద్దేశం అడగద్దు. కరెక్ట్ బాగారు. మోడర్న్ లా ప్రకారం అమ్మాయి ఉద్దేశం అడగవలసిందే. Certainly. నా గ్రేట్ డిటెక్షన్ లో మన అమ్మాయి జమీందార్ గారిని ప్రేమిస్తున్నట్టు కనిపెడేశారు. ఆ సంగతి మీ అక్కయ్యతో చెప్పు. కరెక్ట్ అక్క. నా డిటెక్షన్ ఫెయిల్ కావడానికి లేదు. కావాలంటే సార్ అడుగు. సరే. అవును, ఈ సంగతి మీకు ముందే తెలిస్తే రాజుకు ఆస్తులు సగం వాటా ఎందుకు రాసిచ్చారు? రుణపడ్డాను, ఇచ్చాను. అది పోతేనే జమీందారు మన అల్లుడైతే ఇంతకు 10 రెట్లు ఆస్తి మన అమ్మాయి అనుభవిస్తుంది. అది సరే, రాజుతో ఈ మాట అనలేదు కదా? మీతో ఆలోచించకుండా అతనితో ఎందుకంటానండి. వచ్చేసాం. సరు, ఆ జమీందారు గారి అడ్రస్ ఏమిటమ్మా? ఏ జమీందారు గారు నాన్న? అయిందా? పెద్ద ప్రేమించుకున్నారన్నారు, అడ్రస్ తెలియదు. ఓ, శేషగిరావు గారా? అయిందా? అలా ఎన్నడైనా పేరుతో పిలిచావా నన్ను? ఈ రోజులు అవి. చూడమ్మా, ఆ అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా? అది కాదమ్మా, అడ్రస్ చెబితే వెళ్ళి మాట్లాడుద్దామని. ఇన్నోసెంట్ బాబు గారు, ఇంత గ్రేట్ డిటెక్టివ్ ఇక్కడ ఉండగా అడ్రస్ అమ్మాయిని అడగాల? ఆ సంగతి నన్ను అడగండి. కావాలంటే అడ్రస్ అబ్బాయి కూడా తీసుకొస్తాను. మామయ్య వద్దు మామయ్య, నేనే తీసుకొస్తాను. అది మర్యాద కాదమ్మా. పర్వాలేదు బాబు గారు, మోడర్న్ లో అదంతే. అవునన్నా.